కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ CCI రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ 29/2024. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. దిస్ వీడియో ఇస్ కేటగరైజ్డ్ యాజ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు, లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024, లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ 2024. సో ఇది వచ్చేసి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అండి, టెంపరీ వేకెన్సీ. టోటల్గా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఆఫీస్ స్టాఫ్ ఇంకా ఫీల్డ్ స్టాఫ్. సో ఇక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 5th October 11 AM to 4 PM. అండ్ ఇది వచ్చేసి టెంపరీ ఆఫీస్ స్టాఫ్, ఇంకా అకౌంట్స్, ఇంకా జనరల్ స్టాఫ్. ఇంకో టెంపరీ ఫీల్డ్ స్టాఫ్ వచ్చేసి 6th October. సో ఈ పర్టికులర్ డేట్స్ రోజు వాక్-ఇన్ ఇంటర్వ్యూ. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దాంట్లో లుకింగ్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ BSc అగ్రికల్చర్, బీకామ్, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్ 85 డేస్కి టెంపరీ బేసిస్గా వారిని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు జాబ్ లేకుండా ఉంటే ఖచ్చితంగా జస్ట్ గివ్ ఏ ట్రై, ఎనీ గ్రాడ్యుయేట్ కాబట్టి. సో ఇక్కడ టెంపరీ వేకెన్సీస్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా, టెంపరీ ఫీల్డ్ స్టాఫ్కి అయితే BSc అగ్రికల్చర్ చేసి ఉండాలి, 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ ఒకవేళ టెంపరీ ఆఫీస్ స్టాఫ్ బీకామ్ చేసి ఉండాలి, 50% ఆఫ్ అగ్రిగేట్ మార్క్స్ ఉండాలి. అండ్ ఇక్కడ జనరల్ కేటగిరీలో ఆఫీస్ స్టాఫ్, కానీ జనరల్ కేటగిరీలో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ 45% ఆఫ్ మార్క్స్ ఉండాలి ఒకవేళ SC ST PH కేటగిరీ అయితే. ఒకవేళ జనరల్ OBC కేటగిరీ అయితే 50% ఆఫ్ మార్క్స్ ఉండాలి. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 35 ఇయర్స్ లోపు ఉండాలి. 35 ఇయర్స్ యాజ్ ఆఫ్ 1/10/2024 వరకు 35 ఇయర్స్ లోపు ఉండాలి. ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంది. ఒకవేళ SC ST కేటగిరీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. OBC కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ పర్ మంత్ శాలరీ వచ్చేసి ఆఫీస్ స్టాఫ్కి అయితే 25,500 అండి, అండ్ ఫీల్డ్ స్టాఫ్కి 37,000 పర్ మంత్ ఉంటుంది. ఇక్కడ రిజర్వేషన్ క్రైటీరియా యాజ్ పర్ ది గవర్నమెంట్ నార్మ్స్ కూడా ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్కి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆ టైంకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఐదర్ 5th October లేదా 6th October. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వచ్చేసి మహబూబ్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, మెట్టగూడ, మహబూబ్ నగర్ 509001. సో ఇక్కడ అప్లికెంట్ షుడ్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి, అటెస్టెడ్ కాపీస్, అండ్ ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మార్క్ షీట్, హైయర్ సెకండరీ SSC కాస్ట్ సర్టిఫికేట్, అండ్ ఇవన్నీ తీసుకొని మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ టెంపరీ వేకెన్సీస్. ఇక్కడ ఒకవేళ మీకు యూనివర్సిటీ గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి ఉంటే పర్సంటేజ్ ఈక్వాలెంట్ పర్సంటేజ్ క్రైటీరియా సర్టిఫికేషన్ కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇది వచ్చేసి 85 days మాత్రమే అండి, 85 days టెంపరీ వేకెన్సీ. సో సర్వీస్ కెన్ బి టర్మినేటెడ్ ఎనీ టైమ్ బిఫోర్ ద 85 days. సో ఇక్కడ ఎవరికైనా మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతుంటే పార్ట్ టైం మనీ ఒకవేళ మీకు ఆ సరౌండింగ్స్లో ఉంటే జస్ట్ గివ్ ఏ ట్రై. ఎవరైతే అటెండ్ అవుతారో ఇంటర్వ్యూకి ఛాన్సెస్ ఆర్ హై, సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ద క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అటెండ్ ఇంటర్వ్యూ ఎట్ దర్ ఓన్ ఎక్స్పెన్సెస్ ఎట్ కార్పొరేషన్ corporation will not bear any expenses in this regard. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, ఇంకా మీ ఫుల్ నేమ్, పర్మనెంట్ అడ్రస్, ఇంకా మీ అడ్రస్, ఆధార్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, కేటగిరీ, అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా క్వాలిఫికేషన్స్ 10th 12th గ్రాడ్యుయేషన్. సో ఇవన్నీ ఫామ్ ఫిల్ చేసి మీరు అక్కడికి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకవేళ మన ఛానల్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది రిగార్డింగ్ జాబ్ రిలేటెడ్ వీడియోస్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చుంటే జాబ్ అనే ప్లేలిస్ట్ చూడండి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఆల్ ది thumbnails చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ రిలేటెడ్ అప్డేట్ అని. కొత్తగా చూస్తున్నట్లయితే క్లిక్ చేసి వీడియో చూడండి. అండ్ మోర్ ఓవర్ ఈ పర్టికులర్ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా మీరు అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ జస్ట్ గివ్ ఏ ట్రై. ఎందుకంటే మీరు 85 days ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు లీడ్స్ దొరికే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ద్వారా మీరు చేస్తూ ఉంటే మీకు ఇంటర్నల్ ఆపర్చునిటీస్ చాలా తెలుస్తాయి. కాబట్టి జస్ట్ గివ్ ఏ ట్రై, డబ్బులు అయిపోతాయి అనుకోవద్దు. సో జస్ట్ గివ్ ఏ ట్రై. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి, మీకు ఎన్వైర్న్మెంట్ అర్థమవుతుంది. ఇంకా ఫెలో మేట్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా కూడా మీకు కమ్యూనికేషన్ నెట్వర్క్ పెరుగుతుంది. సో జాబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో డీసెంట్ శాలరీ ఉంది, మరీ తక్కువ ఏం లేదు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ, ఇది ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి సో జస్ట్ గివ్ ఏ ట్రై అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ది బెస్ట్.